హే ఫ్రెండ్స్, ఇంతకు ముందర షాట్ అయితే చూసారు కదా. మార్నింగ్ అయితే దర్శనానికి వెళ్ళాం, ఈవినింగ్ గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళాం. మేము మా రూమ్కి వెళ్ళి కొంచెంసేపు పడుకొని మళ్ళీ లెగిచి ఫ్రెష్ అప్ అయిపోయి గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళాం. నేను మా అక్క మా ఫ్రెండ్స్ అయితే టెంపుల్ దగ్గర దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ నేను ఫొటోస్ దిగుతుంటే ఒక తమిళనాడు ఆంటీయే ఆవిడైతే ఫోన్ తీసుకొని ఇటు ఇవ్వమ్మ నేను తీస్తానని తీశారు. చాలా బాగా తీశారు పిక్ అయితే. దగ్గరగా 6కి అయితే స్టార్ట్ చేసాము. 11కి అలా గిరి ప్రదక్షిణ అయితే అయ్యింది మాది. ఇక్కడ మొత్తం కొంచెం ఫాస్ట్లో పెట్టేసా. ఇంకా కర్పూరం వేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం. మీరు కూడా అరుణాచలం వెళ్ళరండి, అక్కడ ఏదో తెలియని మ్యాజిక్ అయితే ఉంది. అరుణాచలమే కాదు, కొన్ని టెంపుల్స్లో అయితే ఏదో మ్యాజిక్ మాత్రం ఉంటుంది. వెళ్ళొస్తే పాజిటివ్గా పీస్గా ఉంటుంది మైండ్ మాత్రం. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో వచ్చే లింగాలన్నీ చూసుకుంటూ గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాం. ఇక్కడ క్లైమేట్లో షేడ్ చూడండి, చాలా బాగుంది. ఇంకా లాస్ట్గా కొండ ఇక్కడే కొంచెం క్లారిటీగా వచ్చింది. తర్వాత చీకటి పడిపోయిన తర్వాత ఇంకా క్లారిటీగా కనిపించలేదు. అరుణాచలంలో అయితే ఆటోస్కి కొంచెం మనీ ఎక్కువ తీసుకుంటున్నట్టే నాకు అనిపించింది. 1 కిలోమీటర్కి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మాకు. ఇక్కడ నేను డమరుకం అయితే కొనుక్కున్నా. నేను ఎక్కువగా షాపింగ్ అయితే చేయను, కానీ నాకు డమరుకం అంటే చాలా ఇష్టం, సో అందుకే కొనుక్కున్నా. మీరు కూడా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కువ లగేజ్ అయితే క్యారీ చేయకండి. మేము జస్ట్ ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళాం. మీరు కూడా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొద్దిగా చేంజ్ కానీ నోట్స్ కానీ క్యారీ చేయండి, అది మీ ఇష్టం. మధ్యలో చాలామంది ఉంటారు, వాళ్ళకి ఇవ్వచ్చు. ఇదైతే సాయిబాబా నవగ్రహాలు. ఇలా సాయిబాబా నవగ్రహాలు నేను ఎక్కడా చూడలేదు. ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణలోనే ఫస్ట్ టైం చూసా. అరుణాచలంలో మెయిన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కానీ చాలా టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ మనీ ఇవ్వచ్చు కదా మనం, అలా యూజ్ అవుతుంది. ఇంకా మనం కర్పూరం, ఆవు నెయ్యి ప్రమిదలు అది మన ఇష్టం, అవి కూడా తీసుకెళ్ళచ్చు, కానీ లగేజ్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఇక్కడ మేమైతే టిఫిన్ చేసాము. అయితే అక్కడ నేను వీడియోస్ తీసుకుంటే వాళ్ళు స్కాన్ అనుకొని ఒకళ్ళేమో ఫోన్ పే చేయమన్నారు, ఇంకొకళ్ళేమో వీడియో తీస్తుంటే సీరియస్గా చూస్తున్నారు. మేము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే మాకు ఒక వింత సంఘటన అయితే జరిగింది, జీవితంలో అయితే మర్చిపోలేము అది. ఆ సీన్ జరగక ముందు సైలెంట్గా గిరి ప్రదక్షిణ చేసాము. ఆ సీన్ జరిగిన తర్వాత చాలాసేపు నవ్వుకున్నాం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడే. ఇంకా మిడిల్లో ఈ ప్లేస్లో మళ్ళీ ఫుడ్ తినడానికైతే ఆగాము. ఈ 2 టైమ్సే మేము గిరి ప్రదక్షిణ మధ్యలో ఆగాము, ఇంకెక్కడా ఆగలేదు అనుకుంటా. మేము గిరి ప్రదక్షిణ అయితే చేసాం, కానీ మోక్ష మార్గంలోకి వెళ్ళలేదు. అక్కడ చాలా మంది ఉన్నారు, పెద్ద క్యూ అయితే ఉంది, అందుకే వెళ్ళలేదు. ఫైనల్లీ మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే 14 కిలోమీటర్స్ నడిచినట్టు లేదు, ఎమ్మటనే అయిపోయినట్టుంది, కానీ లెగ్ పెయిన్స్ అయితే వచ్చినాయి. క్లాస్లో కర్పూరం అయితే వెలిగించాం. కొంతమంది అయితే కొబ్బరికాయ కొట్టాలి అన్నారు, మేమైతే ఏం కొట్టలేదు. ఇంకా మంచి మంచి షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాం.